ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు భారీ భద్రతతో 144 సెక్షన్ విధించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే మహిళా యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతల దాడిలో గాయపడిన పులివర్తి నాని గన్మ్యాన్ ధరణిలో కోలుకున్నారు. అయితే పులివర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామచంద్రపురం జడ్పీటీసీ ఢిల్లీ రాణి భర్త భానుప్రకాష్ రెడ్డి, అదేవిధంగా నడవనూరు సర్పంచ్ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇక పులివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అనే పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే అరెస్టు చేయకపోతే చంద్రగిరిని దిగ్బంధిస్తామని పులివర్తి నాని సత్యమని పులివర్తి సుధారెడ్డి హెచ్చరించారు. దీంతో పులివర్తి సుధారెడ్డి వార్నింగ్తో చంద్రగిరిలో భారీగా పోలీసులు పలకాలు మోహరించాయి. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందనే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడి ఎన్నికల కమిషన్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు